నమస్తే, నేను మీ సాయి ప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం వరంగల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఏదైతే మంచిగా ఉన్న బస్ స్టాండ్ ను కూలగొట్టి మోడర్న్ బస్ స్టాండ్ చేస్తాము అని చెప్పి 2023 జనవరిలో కూలగొట్టడం జరిగింది. అప్పటి నుండి అసలుకైతే 2025 జూలై వరకే పూర్తి కావాల్సింది. కానీ ఇప్పటి వరకు ఏదైతే గుంతలు తీసి ఉన్నాయో అలాగే ఉన్నాయి. మొన్న పడ్డ వర్షపు నీటికైతే మొత్తం స్విమ్మింగ్ పూల్ ని తలపించేలా ఉంది. మొత్తం నిండిపోయి ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వం అయితే 75 కోట్లు మంజూరు చేశారు బస్ స్టాండ్, మోడర్న్ బస్ స్టాండ్ కోసము. 32 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయాలని, మోడర్న్ బస్ స్టాండ్ కావాలని 75 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది. పబ్లిక్ అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే కొందరు ఉన్నారు, మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళకు బస్ స్టాండ్ కూలగొట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది. ఎదురవుతున్నాయి. నమస్తే, మీ పేరేంటి మేడం? నా పేరు అరుణ మేడం. చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేమైతే ఒక బస్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నిలబడి అవుతుంది. ఈవినింగ్ పొద్దున కూడా ఏమైతుందంటే బస్ స్టాండ్ కంజెస్టెడ్ ఉండి బస్సు పక్క బస్సు ఆగేసరికి కూడా మనం ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఆ సార్ అయితే అసలు జస్ట్ బస్ కింద పడేటోడు, ఎందుకంటే ఈ రెండు బస్సుల మధ్యలో ఇరుక్కపోయింది, బాగా కంజెస్టెడ్ అయిపోయింది. ప్రభుత్వమైనా ఏదైనా ముందు చూపుతోని బస్ స్టాండ్ కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటాను. మేడం, మీరు రోజు ఇదే బస్ స్టాండ్ నుండి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు మేడం? మేము రోజు ఎల్కుర్తవెల్కి వెళ్తాం. రోజు ఇదే బస్ స్టాండ్ పొద్దున 8 వరకు వస్తాం. మేము 8:15 బస్సు ఎక్కి వెళ్ళిపోతాం. 2023లో కూలగొట్టడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఎట్లుందో బస్ స్టాండ్ గుంతలు తీసి అట్లనే ఉంది. దానిపైన మీరు ఏమంటారు? ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు? ఇక అది ఎవరి నిర్లక్ష్యం అంటే మాకదే తెలియదు మేడం. అది ప్రభుత్వందా కాంట్రాక్టర్ అనేది మాకంతా మేము డీప్ గా ఆలోచన చేయలేదు మేము. మరి ఎవరి నిర్లక్ష్యమో కానీ అదైతే కంప్లీట్ కాలేదు. ప్రతి సంవత్సరం ఆ గుంత తీస్తున్నారు. వర్షాలు పడ్డ మళ్ళీ నీళ్లు నిండుతూనే ఉన్నాయి. మాకైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మొన్న వర్షం వచ్చినప్పుడు మొత్తం మునగడం అయితే జరిగింది. మొత్తం వాటర్ వచ్చేసినాయి కదా మేడం. మాది అంటర్ రోడ్డు, మేము కూడా మొత్తం మునిగి ఉన్నాం కాబట్టి మేము బయటికి కూడా వచ్చే పరిస్థితి లేదు. చెప్పండి మేడం, మీరేమనుకుంటున్నారు? ఎవరి నిర్లక్ష్యం అనుకుంటున్నారు? ఎవరు అని స్పెసిఫిక్ గా చెప్పలేము కదా మేడం. కంటికి కనబడేది అయితే అది పని అవ్వట్లేదు, అది మాత్రం కన్ఫర్మ్. మీరు ఎలాంటి ఇబ్బందులు ఇంకేంది మేడం, ఇది వెరీ కంజెస్టెడ్ అయిపోయింది కదా. బస్సులు ఒక బస్సుకు స్పేస్ కూడా ఉండట్లేదు మేడం. మేము ఎక్కే క్రమంలో పడే ప్రమాదం కూడా జరుగుతుంది. లేడీస్ ఇప్పుడు అసలే 0 టికెట్ తోటి జనాలు ఎక్కువ, ప్రయాణాలు ఎక్కువగా అవుతున్నాయి. అది కంపల్సరీ ఫేస్ చేయడమే జరుగుతుంది మేడం. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే అంతకుముందు ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఇటు వరంగల్ వైపు, హన్మకొండ వెళ్లే వైపు ఇవన్నీ బస్సెస్ ఒకటే రూట్ లో వెళ్ళడం వల్ల ఇప్పుడు అటు కొంచెం దూరం వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం లేట్ అవుతుంది. అంటే ముందు కొంచెం నర్సంపేట, అటు తర్వాత దాని పైన ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకు కూడా లేట్ అవుతుంది. దగ్గర ప్రాంతాల వాళ్ళకి ఏం కావట్లేదు, కానీ ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఒకటి అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే అబ్జర్వ్ చేసింది, అన్ని ఒకటే వేలో వెళ్ళడం వల్ల ఏమైతుందంటే ఇటు లోకల్ బస్సెస్, మళ్ళీ లాంగ్ వెళ్ళే బస్సెస్, తర్వాత పల్లె వెలుగులు అన్ని ఒకటే రూట్ లో వెళ్ళడం వల్ల కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మార్నింగ్ టైంలో స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెము టైం అనేది ఎక్కువ అవుతున్నది అనమాట. వెళ్ళడానికి కూడా ఆలస్యం అవుతుంది. ఇది కూడా ఒక ప్రాబ్లమే. మళ్ళీ చుట్టూ ఇలా తిరిగిపోవడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మాకు రావడానికి కూడా అంతకుముందు ఏంటంటే డైరెక్ట్ బస్ స్టాప్ లో వెళ్ళి దిగే వాళ్ళము. ఇప్పుడు ఈ కంజెస్టెడ్ గా ఉండడం వల్ల ఏంటంటే మేము కొంచెం ముందే దిగాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి లోపలికి వచ్చేసరికి కొన్నిసార్లు బస్సెస్ కూడా మూవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అది కూడా ఒక ప్రాబ్లం. మెయిన్ గా మేడం వాళ్ళు అన్నట్టు ఫస్ట్ అయితే కంజెస్టెడ్ గా ఉంది. తర్వాత సెకండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది. దీని వల్ల కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే నేను అనుకుంటున్నాను. మీరేం చెప్పగలుగుతారు మేడం ప్రభుత్వానికి? ప్రభుత్వానికి చెప్పేంత మేము ఏం కాకపోతే ఒక వ్యక్తిగా ఏంటంటే మేము కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో తొందరగా పూనుకొని దాన్ని పూర్తి చేసి మరి మాకు కూడా సహాయం చేయవలసిందిగా మేము కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎవరైతే మనము వ్యక్తిగా కాదు, మనమే కదా మాట్లాడాల్సింది. ప్రజలము మనం ఓట్లేస్తేనే కదా వాళ్ళు గెలిచింది ప్రభుత్వము. కాకపోతే మేము ఎంప్లాయీస్ కాబట్టి మేము అలా ఏమీ చెప్పకూడదు. సో కాబట్టి ఒక వ్యక్తిగా అయితే, పర్సనల్ గా అయితే మాత్రం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని తొందరగా పూర్తి చేయాలనే కోరుకుంటున్నాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ అంతకుముందు వర్షాలు ఇన్ని పడలేదు, కానీ మొన్న వర్షాకాలంలో చాలా ఎక్కువ వర్షం పడడం వల్ల ఏమైందంటే అది కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది. అంతకుముందు కొంచెం వాటర్ అన్నా ఉండేది, ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కువ లేట్ అవుతుందేమో దాన్ని ఫిల్ చేయడానికి అనేటంటే మా ఉద్దేశం. కాబట్టి దీని మీద స్పందించి తొందరగా ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, చెప్పండి అన్న, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు రైతన్న? మీరు రోజు కాలేజీకి వెళ్తారు, వస్తుంటారు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు?
ట్రాఫిక్ జామ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. చాలా ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది. రావడం పోవడం మాకు కూడా బస్సెస్ అనేటి లోకల్లో చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా. మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా అంత స్మెల్ వస్తుంది, చాలా డ్రైనేజ్ అంతా వాసన వస్తే అంత కంఫర్టబుల్ అనిపించలేదు. అంటే ఇప్పుడు బస్ స్టాండ్ కూలగొట్టి మొత్తం అదే డ్రైనేజీ వాటర్ లాగా అయింది కదా, మరి ఇప్పుడు 2023లో కూలగొట్టిన బస్ స్టాండ్ ఇప్పటికీ ఇంకా ఎట్లుందో అట్లనే ఉంది. మరి ఎవరు నిర్లక్ష్యం అంటారు? మరి ఇక మీరు గవర్నమెంట్ ని ప్రశ్నించాలి అంతే. గవర్నమెంట్ బాధ్యత ఏదైనా కూడా. అదే పబ్లిక్ గా మాకు చెప్పే రైట్స్ మాత్రమే ఉన్నది, దాన్ని నిలబెట్టే రైట్స్ గవర్నమెంట్ ఎప్పటికైనా. మీకైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చెప్పమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాను? హన్మకొండ నుంచి వెళ్ళి పర్వతగిరి అన్నారు. ఇప్పుడు బస్ స్టాండ్ చిన్నగా ఉన్నాయి కదా, మరి ఎట్లాంటి ప్రాబ్లంలు అవుతాయి చెప్పు. అయితే అంటే ఇప్పుడు కూలగొట్టిర్రు, అదైతే మొత్తం చెరువు లాగానే కనబడుతుంది, మరి ఇంకా పనులు అయితే లేవు. మరి ఎవరిది అనుకుంటారు ప్రాబ్లం? ప్రభుత్వం కాదు, ఎవరిది తప్పు అనుకుంటారు? ఎవరు అంటే ఎవరైనా కత్తి మేడం. ఏ ప్రభుత్వం వచ్చినా అంతేనా? 4 రోజులు ఏదైనా మురిపిస్తారు. అంటే ఇప్పుడు మనం ఇబ్బంది పడతాం కదా ప్రజలము. ఇక రొటీన్ ఎప్పటికైనా చిన్న ఇబ్బంది రాకుండా ఇబ్బంది. అంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ బస్సులు అయ్యి ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ ఉంటారు కదా మేడం. రోజు తగాదాలు గొడవలు అప్పుడే బాగుండే. చూసారు కదా, పబ్లిక్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇప్పుడైతే ఏదైతే ఉందో బస్ స్టాండ్ అదైతే చిన్నగా ఉండి స్పేస్ సరిపోకపోవడం వల్ల ఒక బస్సు ఆనుకొని ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని అయితే రోజు వెళ్లే ప్రయాణికులు మనతో మాట్లాడడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ట్రాఫిక్ కూడా చాలా స్తంభించింది. బస్ స్టాండ్ పెద్దగా లేకపోవడం వల్ల, అసలు దారి లేకపోవడం వల్ల బస్సులన్నీ ఇలా తిరిగి అలా వెళ్ళడం. కానీ రోడ్డు చూసారా చాలా చిన్నగా ఉంది, దానివల్ల ఆటోలో వాళ్ళకి బస్సుల వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణికులకైతే చాలా ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సంజయ్తో సాయిప్రియ, NSN న్యూస్, వరంగల్.